ఈ ప్రశ్నలన్నింటికీ తొలి రోజునే పవన్ చేతల ద్వారా సమాధానాలు కూడా కనిపించాయి. 10 ఏళ్ల రాజకీయంలో పవన్ చెప్పిన మెయిన్ డైలాగ్ సమస్యలపై అధ్యయనం చేస్తున్నా అనేదే. ఆనాడు అంతా తమాషాగా తీసుకున్నారు గానీ సమస్యలపైన, వాటి పరిష్కారాలపైన ఎంతటి అధ్యయనం చేశారో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తొలినాడే తెలిసింది. ప్రశ్నించడంలోంచే జనసేన పుట్టిందన్న పవన్ కళ్యాణ్ ఆ ప్రశ్నల్లోనే సమాధానాలు సైతం వెతికారు. అందుకే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ తొలి సంతకం పెట్టారు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్. 5 ఏళ్ల క్రితం 2019 మహిళా దినోత్సవం నాడు ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులకు ఓ హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తానంటూ ప్రామిస్ చేశారు. గుర్తుపెట్టుకోండి, నా పేరు పవన్ కళ్యాణ్, మహిళా దినోత్సవం రోజున జనసేన ఇస్తున్న మాట ఇది అంటూ చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ల నాటి హామీపైనే, మేనిఫెస్టోలో పెట్టిన అంశంపైనే తొలి సంతకం చేశారు.